హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇవాళండి నేను పులిహోర చేస్తున్నానండి. అన్నం అయితే ఒక అర కేజీ బియ్యం ముందుగా వార్చుకున్నానండి. అన్నం చల్లారబెట్టాను. ఇదైతే చింతపండు పులుపు తీసుకొని ఉడకబెట్టానండి. పోపు కూడా వేపుకున్నానండి. ఇప్పుడైతే పులిహోర కలుపుదామండి. ముందుగా చింతపండు గుజ్జు వేసుకుంటున్నానండి. దీనికి కొద్దిగా సరిపడా వేస్తున్నాను, సరిపోతుందండి. ఇప్పుడు శుభ్రంగా చేత్తో అన్నం చల్లగా ఉంది కాబట్టి ఇవన్నీ ఫ్యాన్ కింద పెట్టానండి ముందుగానే. ఇప్పుడు కలుపుతున్నానండి. చింతపండు బాగా పట్టిన తర్వాత ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టానండి. చింతపండు పులుపు కలుపుతున్నానండి. పోపు కూడా వేసి కలిపేసుకుందామండి. ఇలా ట్రై చేయండి ప్రతి ఒక్కరూ, చాలా బాగుంటుందండి. గుళ్ళో ప్రసాదంలా ఉంటుంది పులిహోర. ఇవన్నీ పోపు వేసుకుంటున్నాను. ఇప్పుడు మీరు కూడా పులిహోర ఇలా ట్రై చేసి చూడండి, అంత టేస్టీగా ఉంటుందో. పోపు అయితే చాలా వేడిగా ఉందండి, అందుకని నేను గట్టితో కలుపుతున్నాను. అంతే అండి, పులిహోర రెడీ అయిపోయింది. కొద్దిగా ఇది బాగా సాల్ట్ వేసుకొని కలిపేసుకోవడం అండి శుభ్రంగానే. చాలా టేస్టీగా వస్తుందండి పులిహోర. నచ్చితే లైక్ చేయండి. మా పిల్లలకి అయితే చాలా ఇష్టం అండి పులిహోర. ఇదండి పులిహోర, ప్రతి ఒక్కరు ట్రై చేయండి. ఇదిగోండి అయిపోయింది, కలిపేసాను. చూసారా ఎంత బాగా వచ్చిందో. చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. ప్రతి ఒక్కరు ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా. అయిపోయిందండి పులిహోర, కలిపేసాను. ఫస్ట్ కలిపినప్పుడు మళ్ళీ లాస్ట్ పులిహోర తీసేసారు. షార్ట్ వీడియో కింద చూస్తారు కదా. షార్ట్ వీడియో కింద పోపు దినుసులు అన్నీ వేసుకొని కలుపుకున్నానండి. సూపర్గా వచ్చింది. బాగుంది.